రేపు గురువారం రోజున మర్చిపోకుండా మిరియాలతో ఇలా చేస్తే చాలండి. క్షణాల్లో మీ సుడి తిరుగుతుంది. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడుతుంది. అలానే కాకుండా మీ కోరికలు తీరటంతో పాటు మీకేంటంటే మంచి జరుగుతుందని చెప్పొచ్చండి. కాబట్టి మిరియాలతో ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. నార్మల్‌గా ఏంటంటే గనక గురువారం పూట అండి మిరియాల పరిహారం చక్కగా మనకు సిద్ధిస్తుందనమాట. ఎందుకంటే పురాణాల ప్రకారం ఏంటంటే మిరియాల పరిహారానికి అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక మిరియాల పరిహారం అనేది చాలా పవర్‌ఫుల్ అని కూడా చెప్తూ ఉంటారండి. అందుకే మిరియాలు తీసేసుకొని పరిహారం చేయండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పెద్దగా దీనికోసం మనం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. కేవలం 5 మిరియాలు తీసేసుకొని పరిహారం చేయొచ్చు. మనం కోరుకుంది మన కాళ్ళ దగ్గరికి రావడంతో పాటు మనకేంటంటే సమస్యలన్నీ కూడా పోతాయి. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే మిరియాలతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక తర్వాత మిరియాలతో ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. మనకేంటంటే మిరియాలు చాలా చిన్నగా ఉంటాయండి. అంటే ఇవి కేవలం ఏంటంటే గనక ఆరోగ్యపరంగానే మనకు మేలు చేస్తాయి. పరిహారాల పరంగా దీని పరంగా ఎలాంటి ఫలితం రాదనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మిరియాల పరిహారం చక్కగా సిద్ధిస్తుందండి. ఎటువంటి సమస్య ఉన్నా సరే పోగొడుతుందన్నమాట. ఎటువంటి కష్టం ఉన్నా సరే పోగొడుతుంది. కాబట్టి ఏంటంటే మిరియాల పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా మనకేంటంటే సమస్య ఎటువంటిదైనా సరే వెంటనే పరిష్కారం అనేది కూడా లభిస్తుందని చెప్పొచ్చు. శాస్త్రాల ప్రకారం మిరియాలకు చాలా శక్తి ఉంటుంది. మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అనుకూలిస్తాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. మనకండి చాలా వరకు కూడా చెడు కళలు వస్తూ ఉంటాయండి. కళల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే మంచి కళలు వస్తూ ఉంటాయి, కొంతమందికి చెడు కళలు వస్తూ ఉంటాయి. కొంతమందికి జీవితంలో ఏంటంటే అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ ఏంటంటే హ్యాపీగానే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళైనా సరే పరిహారం చేయొచ్చు. ఎలాంటి కష్టం నష్టం కోరిక ఏదైనా సరేనండి పర్వాలేదు. మీరేంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. నార్మల్‌గా మనము ముందు కళల గురించి చెప్పుకుందామండి. కళలు ఏంటంటే గనక కొంతమందికి భయంకరంగా వస్తూ ఉంటాయండి. ఆ కళల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి. ఒక 5 మిరియాలు తీసుకోండి. మిరియాల్లో అద్భుత శక్తి దాగుంటుంది. మిరియాలు ఏంటంటే గనక చెడుని అంటే తీసేస్తాయన్నమాట. చెడుని తీసేయటంతో పాటు మన దగ్గరికి ఏంటంటే గనక చెడు వాతావరణం ఉంటుంది కదండి. ఇప్పుడు కళలు ఏంటంటే గనక మనం ఒక రకంగా చెప్పాలంటే ఉదయం పూట మనం అక్కడ ఇక్కడ ఏంటంటే గనక పనుల కోసం వెళుతూ ఉంటాం, అక్కడ తిరుగుతాం, ఇక్కడ తిరుగుతూ ఉంటాం. కొంతమంది బిజీగా ఉంటారు. అదే రిపీట్గా ఏంటంటే కనుక కళలాగా వచ్చి ఏంటంటే కొంచెం భయంకరంగా మారుతుంది. అది చెడు వాతావరణాన్ని బట్టి ఏంటంటే కనుక కళ వస్తుంది. కళ కూడా ఒకసారి చెప్పాలంటే కనుక కొన్ని మంచి కళలు ఉంటాయి, కొన్ని చెడు కళలు ఉంటాయి. చెడు కళలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. అదే మంచి కళలు వచ్చినప్పుడు మన లైఫ్ ఏంటంటే ఇలా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. చెడు కళలు అనేవి రాకుండా ఒకవేళ చెడు కళ వచ్చినది మీకు నిజం కాకుండా చేసుకోవలసిన పరిహారం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అన్నమాట. దీని ద్వారా 99% మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారండి. అందుకే 5 మిరియాలు తీసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం మీరే మీ కళ్ళతో గమనించగలుగుతారనమాట. అందుకే 5 మిరియాలు ఎక్కువగా అవసరం లేదు. మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈజీగా తీసేసుకుని ఏంటంటే పరిహారం చేసేసుకుని మనం ఫలితాన్ని పొందవచ్చు అనమాట. అందుకే 5 మిరియాలు తీసుకోండి. కొంతమందికి ఏంటంటే ఏదో అంటే దయ్యం కళలు వస్తూ ఉంటాయి, భూతాలు పట్టినట్టు వస్తూ ఉంటాయి, ఎవరో వచ్చి మీద కూర్చొని గొంతు నమిలినట్టు కళలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక ఏదో అనుకోకుండా ఏదో జరిగినట్టు, దెబ్బలు తాకినట్టు, రక్తాన్ని చూసినట్టు, కళల్లో ఏదో చూడరానిది చూసినట్టు చూసి భయపడుతూ ఉంటారు కదండి. అలాంటి కళల నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలన్నా ఈ మిరియాల పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందన్నమాట. అందుకే 5 మిరియాలు తీసుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు చక్కగా చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానండి, ఏం పర్వాలేదనమాట. ఇంకా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఆ మిరియాలకు చెప్పండి. అంటే ఈ కళలు రాకూడదు, ఈ కళల నుంచి మాకు విముక్తి కలగాలి, కళలు అనేవి మా దరిదాపుల్లోకి కూడా లేకుండా పోవాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మిరియాలను ఏంటంటే 7 సార్లు తల చుట్టూ తిప్పి ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక కాల్చేయండి. ముందు ఏంటంటే పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసేసి పడుకోండి. కళ అనేది రాదు. నార్మల్గా చెప్పాలంటే కనుక రావు కళలు. ఒకవేళ ఏంటంటే కనుక కళలు వచ్చినా కానీ మంచి కళలు వస్తాయి, కానీ చెడు కళలు అయితే రావండి. ఇది గుర్తు పెట్టుకోండి. నమ్మకంతో ఏంటంటే కనుక పాటించండి. చాలా మందికి కూడా ఏంటంటే కళలు ఎక్కువగా వస్తాయని బాధపడుతూ ఉంటారు. కొంతమంది కళల్లో భయంకరంగా కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి విముక్తి కలగటానికి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి నమ్మకంతో చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత తొందరగా పరిహారం పనిచేస్తుంది, ఫలితం కూడా అదే విధంగా వస్తుందన్నమాట. అదే విధంగా మనం ఏంటంటే కనుక ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూడగలుగుతాము. కావున చేసేసుకోండి. కళలు వీళ్ళు వాళ్ళు అంటూ తేడా లేదండి, ఎవరైనా చేయొచ్చండి. కళలు వస్తే ఏంటంటే కనుక కొంతమందికి భయం వేస్తుంది, బుగులు ఆందోళన
ఉంటుంది. నిజం జరుగుతుందేమో, నిజం అవుతుందేమో. కొంతమందిని గమనించుకుంటే మనము కల రాత్రికి వచ్చిందనుకోండి, తెల్లవారేసరికి నిజం అవుతుంది వాళ్ళకు. ఆ రోజంతా కూడా ఏంటంటే గనక ఆ డేలో గడిచే సమయాన్ని బట్టి వాళ్ళకేంటంటే కల నిజమవుతుందని తెలిసిపోతుందనమాట. అలా కూడా జరగకుండా ఉండటానికైతే చక్కగా పనిచేసే పరిహారం. ఇక తర్వాత మీరు కోరుకున్న వ్యక్తులండి మీ మాట వినాలన్నా, మీకు అనుకూలంగా మారాలన్నా, మీ వైపే ఉండాలన్నా, అలానే కాకుండా మీ చుట్టూదా తిరగాలన్నా సరేనండి, ఇప్పుడు చెప్పే ఈ మిరియాల పరిహారం చేయండి. దీనికి కూడా 5 మిరియాలు కావాలండి. 5 మిరియాలతోనే ఈ పరిహారం చేయటం వల్ల మనం కోరుకున్నవారు ఎవరైనా కావచ్చు. అంటే మనం భర్త గురించి కూడా మంచిగా కోరుకుంటాం. అలానే మనం ప్రేమించిన వ్యక్తి పరంగా కూడా మనం మంచిగానే కోరుకుంటాం కదండి. మనం ఏంటంటే ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తిని ఏంటంటే లైఫ్ లాంగ్ మన వెంటే ఉంచుకోవాలనుకుంటూ ఉంటాం. అంటే మన మాట విన్నారనుకోండి, మన లైఫ్ బాగుంటుందని మనం కోరుకుంటాం. చెడుగా మాత్రం ఈ పనిని చేయకండి, మంచిగా మాత్రమే చేసుకోండి. భర్త మన మాట వింటే మన లైఫ్ బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది, మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లైఫ్లో మనం అనుకున్నది సాధించగలుగుతాం. అలానే కాకుండా ఏంటంటే గనక మనం అంటే ఇబ్బందులు లేకుండా లైఫ్ అంటే చక్కగా సాగిపోతుందన్నమాట. అదే భర్త మన మాట వినకుండా, మనని పట్టించుకోకుండా, మనని ఏంటంటే ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరిగాయనుకోండి, ఆ ఇల్లు మనం ఎంత చేసుకున్నా కానీ ముందుకు రాదండి, ఎక్కడిదక్కడే ఉండిపోతూ ఉంటుంది కదా. అలా జరగకుండా అండి మీరు కోరుకున్న వ్యక్తులు ఏంటంటే కనుక మీ మాట వినాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం ఇది. ఒక రకంగా చెప్పాలంటే కనుక తంత్ర పరిహారం అని చెప్పొచ్చు, కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. మిరియాలు ఏంటంటే తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా పనిచేస్తాయి కాబట్టి కోరుకున్న వ్యక్తి మన వైపుకు అంటే మాట్లాడేలాగా చేసుకోవటానికి, కోరుకున్న వ్యక్తులు ఏంటంటే కనుక మనకు అనుకూలంగా ఉండేలాగా చేసుకోవటానికి మిరియాల పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట అండి. ఒక వ్యక్తిని మనం ఎంత ఇష్టపడతామంటే కనుక అంత ఇష్టపడతామండి. ఆ వ్యక్తి మధ్యలోనే ఏంటంటే మనని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే ఆ వ్యక్తి మనని దూరం పెట్టడం, అలానే మనతో అవసరం ఉన్నప్పుడు బాగుండటం, అవసరం తీరిన తర్వాత మనని ఏంటంటే కనుక మన నెంబర్లు బ్లాక్ చేసేసి మనని అంటే చాలా వరకు కూడా అండి ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటే మనం ఏం చేయాలో అర్థం కాక ఏంటంటే కొన్ని పనులు పరిహారాలు చేయించుకుంటారు. అయినప్పటికీ కూడా అవి ఏంటంటే పనిచేయవు కదా. అలాంటి వాళ్ళు అండి 5 మిరియాలు తీసుకోండి, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. ఎవరినైతే మీరు కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితంలో రాయండి. అలా రాసేసి 5 మిరియాలు అందులో పెట్టేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి ఇదేంటంటే ఇంటి బయట చేయండి. ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితాలు ఉండవండి, అందుకే ఇంటి బయట చేయండి, తొందరగా ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. అంటే మార్పు అనేది కొద్దిగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు చేయండి, రేపే మీకు అనుకూలంగా మారి మీ వెంటే తిరుగుతారని కాదు, కొంచెం సమయం పడుతుంది. అంటే ఒక 24 గంటలు కానీ, 48 గంటల్లో కానీ, వారం రోజుల్లో కానీ జరుగుతుందండి. 100% ఫలితం ఉంటుందన్నమాట. ఇంకా ఇలాంటి అంటే సందేహాలు అనేవి మనకి ఇంకా అక్కర్లేదనమాట. 100% ఫలితాలను అయితే మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా తీసేసుకొని ఏంటంటే ముఖ్యంగా చూడండి, ఇలా ఒక తెల్లని కాగితంలో ఆ వ్యక్తి పేరు రాసి 5 మిరియాలు పెట్టి బయట ఏంటంటే గనక ఈ వ్యక్తి మా మాట విని మాకు అనుకూలంగా మారాలని కాల్ చేయండి. అంతే, ఇంకంతకు మించి మీరు ఏం పెద్దగా ఇంకా శ్రమించాల్సిన అవసరం కూడా లేదనమాట. అక్కడ మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన సమయం అంటే చాలా మంది కూడా పెద్ద పరిహారం ఏమో చేయగలుగుతామో లేదో అని కొంతమందికి టెన్షన్ ఉంటుంది కదా. అలా కాకుండా కూడా ఏంటంటే ఈజీగా పెట్టేసామా, కాల్చామా, ఇంకా అయిపోయిందా అన్నట్టుగా ఇంకా చేసేసుకోండి, సరిపోతుందనమాట. కానీ ఎదుటి వారికి మాత్రం చెప్పకూడదండి మనం ఇలా చేసామని. కొన్ని పరిహారాలు చెప్పుకుంటే పనిచేయవండి, చెప్పుకుంటే ఏంటంటే ఫలితాలు అయితే రావు, ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పుకోవడం వల్ల ఏంటంటే కనుక ఆ పరిహారం అక్కడికక్కడే ఆగిపోతుందన్నమాట. దానివల్ల ఏంటంటే రిజల్ట్ రాక మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసుకోండి. ఇంకా భార్య మన మాట వినాలన్నా, భర్త మన మాట వినాలన్నా, మనం కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరేనండి, మన మంచి కోసం చేస్తే మంచి జరుగుతుంది, చెడు కోసం చేస్తే చెడు జరుగుతుంది. కానీ మిరియాల పరిహారం మాత్రం బాగా మనకు పనిచేస్తుందండి. బయట అంటే ఇంటి బయట చేయాల్సిన అవసరం లేదండి, ఇంట్లో చేయకూడదు. ఇంటి బాల్కనీస్ ఉంటాయి, మనకు వాకిలు ఉంటుంది కదా, ఇంట్లోనే మనము అంటే బాసనలు కడిగే గచ్చులు ఇలా ఉంటాయి కదండి, వాష్ ఏరియాస్, అక్కడ కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. కాకపోతే ఇంట్లో చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక పెద్దగా ఫలితం ఉండదు. ఇంటి బయట చేస్తే మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడాలి అని మీరు అనుకున్నట్టయితే, ఎదుటి వాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారాలి, వాళ్ళు ఏంటంటే కనుక ముందు మా మాట వినేవారండి, ఇప్పుడు మా మాట వినట్లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఏంటంటే ఒక్కసారి పరిహారం అయితే చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది. మళ్ళీ చేస్తారు, సమయం సందర్భం ఉండదు. అలానే కాకుండా ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా దానికి తోడు ఏంటంటే స్నానం చేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ తిని ఇలాంటి పరిహారాలు చేస్తే అవి పెద్దగా పని చేయవు, అవి ఫలించవన్నమాట. అందుకే ఇంకా ఆచరించేసుకోండి, సరిపోతుంది. 1-2 సార్లు చేసుకోండి, రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత రేపు గురువారం రోజు కర్పూరంతో ఇలా చేసుకోండి. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి, ధనం అనేది రావటం మనమే మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట. కర్పూరం ఏది తీసుకున్నా పర్వాలేదండి, పచ్చ కర్పూరము, నార్మల్గా కర్పూర బిల్లలు, ముద్ద కర్పూరం ఇలా ఉంటుంది కదా కర్పూరం, ఏదైనా సరే తీసుకోండి. కానీ గురువారం పూట ఏంటంటే కనుక కర్పూరం పరిహారం అయితే చేసుకోండి. కర్పూరం ఏంటంటే చెప్పాలంటే దేవతలకు, దేవుళ్లకు అంకితం చేయబడేదనమాట. కర్పూరం
కర్పూరం ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీసేయటానికి, డబ్బు మనకేంటంటే ఆగిపోతుంది కదా సంపాదన. ఆగిపోయినప్పుడు ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతామండి. డబ్బు రావట్లేదు, చాలా కష్టపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం, అయినా కానీ డబ్బు ఏంటంటే కనుక చేతికి అందట్లేదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కర్పూరంతో ఈ విధంగా చేయండి. అంటే ఈ 4 చోట్ల కర్పూరం పెడితే చాలండి. డబ్బు ఏదో ఒక రూపంలో మనని వెతుక్కుంటూ వస్తుంది, మనని ఆకర్షిస్తుంది, మనకేంటంటే మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. అందుకే మీరు పచ్చకర్పూరం కావచ్చు, నార్మల్గా కర్పూర బిళ్ళలు కావచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. అందరూ కూడా పచ్చకర్పూరం కొనలేరు కదండి, కొంచెం కాస్ట్ ఉంటుంది కదా. అందుకే మీరు నార్మల్ కర్పూర బిళ్ళలు తీసుకోండి. నార్మల్గా అయితే 2 తీసుకుంటే సరిపోతుందన్నమాట. మన ఇంట్లో ఏంటంటే కనుక దైవనుగ్రహం ఉందనుకోండి, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, మంచి పేరు ప్రతిష్టతను మనం కలిగి ఉంటామన్నమాట. మనకేంటి ఏంటంటే దైవనుగ్రహం లేదనుకోండి, ఇబ్బంది కలుగుతుంది. అందుకే 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చక్కగా చేతితో మెదిపి ఆ పౌడర్ని ఏంటంటే కనుక దేవుడి పటాల దగ్గర చల్లండి. చల్లడం అంటే పటాల మీద కాదు, పటాల కింద ఇలా చల్లేయండి. ఇలా ఏంటంటే కనుక చల్లితే కర్పూరం అనేది మంచి వాసన కలుగుంటుంది కాబట్టి దేవతలు, దేవుళ్ళు పూజ గదిలోనే తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఇది మనం చెప్పే మాట కాదు, మనకు శాస్త్రంలో చెప్పబడ్డ మాట అనమాట. కాబట్టి పూజ గదిలో పచ్చకర్పూరం అప్పుడప్పుడు చల్లుతూ ఉండండి, మంచిదనమాట. ఆ వాసనకి ఏంటంటే కనుక దైవశక్తి అంటే పెరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఇంట్లో చెడు కూడా పోతుంది, మంచి జరుగుతుంది. కాబట్టి ఒకటి పూజ గది, రెండోది వచ్చేసి బీరువా. అంటే బీరువాలో మనం కీలకమైన పత్రాలు, అలానే కాకుండా మనకు సంబంధించిన వస్తువులు, బంగారం, డబ్బు ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం. అక్కడ పెట్టిన డబ్బు పెట్టినట్టు ఉండదు, పెట్టిన బంగారం పెట్టినట్టు ఉండదు కదండి. అన్ని తాకట్లోకి వెళుతూ ఉంటాయి, వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కర్పూరాన్ని 2-3 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి ఎక్కడైతే బంగారం, డబ్బు పెడతారో అక్కడ ఏంటంటే కనుక కర్పూరాన్ని చల్లేయండి. అలా చల్లేస్తే ఏమవుతుందంటే డబ్బు అనేది అంటే స్థిరంగా ఉంటుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి. బంగారం అలానే కాకుండా కీలక పత్రాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే కనుక మన ఇంటికండి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు. మన ఇరుగువారు పొరుగువారు మన ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దిష్టి కళ్ళు అనేవి మన ఇంట్లోకి ఆకర్షించబడతాయి అనమాట. అలా జరగకుండా ఉండాలంటే కర్పూరం తీసుకొని మీరు హాల్లో ఏంటంటే కనుక చక్కగా మీరు ఒక చోట పెట్టండి. అంటే కర్పూర బిళ్ళలు కూడా పెట్టుకోవచ్చు, కర్పూరం పౌడర్ కూడా ఒక చోట అంటే ఒక మూలలో చల్లి పెట్టవచ్చు. అలా కూడా ఏంటంటే చెడు దిష్టి, కనుదిష్టి మన ఇంట్లోకి పడకుండా ఉంటుంది, మనకు చక్కగా ఉండటానికైతే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏంటంటే కనుక హాల్లో పెడితే కనిపించకుండా పెట్టండి. నలుగురి కళ్ళు పడకూడదు, ఎవరికి కనిపించకుండా పెడితే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం పడుకునే బెడ్రూమ్ అండి. అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక బెడ్రూమ్ ఏంటంటే కనుక మనకు చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఈ చెడు వల్ల భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక ప్రేమను రాగాలు తగ్గిపోతాయి, చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమస్యలు వస్తూ ఉంటాయి, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదంతా కూడా కామన్గా అయిపోతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలి, మేము అన్యోన్యంగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి, మా మధ్య గొడవలు అనేవి రాకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక 2-3 కర్పూర బిళ్ళలు తీసుకుని ఒక చోట ఒక చిన్న ప్లేట్లో వేసి, లేదంటే ఒక కబోర్డ్లో కానీ వేసేసి పైన కనిపించేలాగా పెట్టండి. బెడ్రూమ్లో మాత్రం కనిపించేలాగా పెట్టండి. అలా పెడితే ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న చిరాకులు రాకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి ఇంకా.